హలో యార్, ఇది బర్త్డే అవుట్ఫిట్ పార్ట్ 2. ఇక్కడ బాటమ్ పార్ట్కి నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కరెక్ట్గా కొలుచుకొని ఎక్స్ట్రా 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ 4 ఇంచెస్ని నేను టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేశాను. నేను ఇక్కడ ఎలాంటి లేసు బాటమ్ సైడ్ ప్రిఫర్ చేయలేదు కాబట్టి ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. మీకు ఏమైనా లేస్ కావాలంటే 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. లేస్ వేస్తే ఇంకా ఎలిగెంట్గా ఉంటుంది, కానీ నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తున్నాను, లేస్ నాకు ప్రిఫరబుల్ కాలేదు. ఇక్కడ టాప్ సైడ్ పట్టీ కోసం నేను 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటూ వచ్చాను. కానీ నాకెందుకో ఈ టాప్ బెల్ట్ పార్ట్ చాలా ప్లెయిన్గా అనిపించి ఒక లేస్తో హైలైట్ చేద్దామని బాటమ్ పార్ట్ మొత్తం కాకుండా ఓన్లీ హిప్ బెల్ట్ వరకే లేస్ని ప్రిఫర్ చేశాను. ఈ లేస్తో ఈ టోటల్ బాటమ్ పార్టే హైలైట్ అయిపోయిందని నా ఫీలింగ్. ఈ లేస్ చాలా బాగుంది కదా. ఈ టాప్ పార్ట్కి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న రఫుల్ స్లీవ్స్ పెట్టాను. ఒకసారి రఫుల్ స్లీవ్స్ ఎలా పెట్టానో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇప్పుడు ఒకసారి రఫుల్ స్లీవ్స్ చూడండి. ఇదిగోండి, ఇదే మన రఫుల్ స్లీవ్స్. లోపల సైడ్ హ్యాండ్ వచ్చి పైన చాలా కుచ్చొచ్చేలాగా నీట్గా డిజైన్ చేశాము. టాప్ పార్ట్కి స్వీట్ హార్ట్ నెక్ కట్ వర్క్ పెట్టాను. ఒకసారి పిక్ చూడండి, చాలా బాగుంది కదా. ఇలాంటి ట్రెండింగ్ డిజైన్ అవుట్ఫిట్స్ అది మన బడ్జెట్లో మీ వరకు రావాలంటే మీ సుతిమెత్తని చేతులతో ఒక్కసారి నా ఐడి పక్కన సబ్స్క్రైబ్ని అలా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.